ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఎలయనగా వారు ఏదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి. మోయాబు మీద నేను అగ్ని వేసెదను, అది కెరీయోతు నగరులను దహించి వేయును. గొల్లును రణకేకలను బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును. మోయాబీయులకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలం చేసెదను. వారితో కూడా వారి అధిపతులనందరినీ నేను సంహరించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఎలయనగా వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి. యూదా మీద నేను అగ్ని వేసెదను, అది యెరూషలేము నగరులను దహించి వేయను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఎలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షకుల కొరకై బీదవారిని అమ్మివేయుదురు. దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు. తండ్రియు కుమారుడును ఒక దానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచెదరు. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠములన్నిటి యొద్ద పండుకుందరు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు. దేవదారు వృక్షమంతా ఎత్తైన వారును, సింధూర వృక్షమంతా బలము గలవారునగు అమోరీయులను వారి ముందర నిలువకుండా నేను నాశనము చేసితిని కదా. పైన వారి ఫలమును, క్రింద వారి మూలమును నేను నాశనము చేసితిని కదా. మరియు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచవలనని 40 సంవత్సరములు అరణ్యమందు మిమ్మల్ని నడిపించితిని కదా. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ యవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించితిని. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు. అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి. ఇదిగో, పంట చేని మేపుల నిండుబండి నేలను అనగదొక్కునట్లు నేను మిమ్మును అనగదొక్కుదును. అప్పుడు అతి వేగియగు వాడు తప్పించుకొన జాలకపోవను, పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొన జాలకపోవను. బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొన జాలకుండును, విలుకాడు నిలువజాలకపోవును. వడిగా పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోవును, గుర్రము ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును. మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహు ధైర్యము గలవాడు దిగంబరి అయి పారిపోవును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్.